హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ సైకాలజీకి సంబంధించి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే అంశాలు ఈ టాపిక్లోని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్లో అడిగేటువంటి అప్లికేషన్ టైప్ బిట్స్ కూడా ఇందులో ఉన్నాయి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వానిలో వినాల గ్రంథి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 పీయూష గ్రంథి. గ్రంథులు అనేవి రెండు రకాలు. అవి నాళ గ్రంథులు, వినాల గ్రంథులు. నాళ గ్రంథులు అనేవి తమ స్రావాలను నాళాల ద్వారా విడుదల చేస్తాయి. అదే వినాల గ్రంథులు అయితే తమ స్రావాలను డైరెక్ట్గా రక్తంలోకి విడుదల చేస్తాయి. సో లాలాజల గ్రంథులు, కాలేయము, జఠర గ్రంథులు అనేవి నాళ సహిత గ్రంథులు. పీయూష గ్రంథి అనేది వినాల గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో నాళ సహిత గ్రంథులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 కాలేయం. కాలేయం అనేది నాళ సహిత గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, మన దేహంలో అత్యంత ప్రధానమైన గ్రంథి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పీయూష గ్రంథి. పీయూష గ్రంథిని అత్యంత ప్రధానమైన గ్రంథి అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ గ్రంథి మిగిలిన అంతఃస్రావ గ్రంథులను నియంత్రిస్తుంది. పీయూష గ్రంథి అనేది మన శరీరంలోని అన్ని రకాల అంతఃస్రావ గ్రంథులను నియంత్రిస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, నాడీ వ్యవస్థకు, అంతఃస్రావ వ్యవస్థకు వారధిలాగా పనిచేసే గ్రంథి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పీయూష గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, బాల్య దశలో పీయూష గ్రంథి తీవ్రత తగ్గితే ఏర్పడు లక్షణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 మరగుజ్జుతనం. పీయూష గ్రంథి అనేది పెరుగుదల హార్మోన్ను స్రవిస్తుంది. ఈ పెరుగుదల హార్మోన్ బాల్య దశలో తక్కువగా స్రవిస్తే అది మరుగుజ్జుతనానికి దారితీస్తుంది. పెరుగుదల హార్మోన్ అనేది ఎక్కువగా స్రవిస్తే అది అతి దీర్ఘకాయతకు దారితీస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పీయూష గ్రంథి తీవ్రత అధికంగా ఉంటే ఏర్పడు లక్షణం ఏది? పీయూష గ్రంథి తీవ్రత అధికంగా ఉంటే ఏర్పడేది ఆప్షన్ 4 అతి దీర్ఘకాయత. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రపిండాల నుండి విడుదలయ్యే వాసోప్రెసిన్ అనే హార్మోన్ను నియంత్రించే గ్రంథి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పీయూష గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, అవటు గ్రంథి స్రవించే హార్మోన్ ఏది? అవటు గ్రంథి స్రవించేటువంటి హార్మోన్ ఆప్షన్ 1 థైరాక్సిన్. నెక్స్ట్ క్వశ్చన్, అయోడిన్ లోపం వల్ల సంభవించే పరిస్థితి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సామాన్య గాయిటర్. అయోడిన్ లోపం వల్ల సామాన్య గాయిటర్ అనేది కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ గ్రంథి తీవ్రత లోపించుట వలన వ్యక్తి తన్యతకు గురవుతాడు. ఆన్సర్ ఆప్షన్ 1 అవటు గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ హార్మోన్ లోపం వల్ల క్రెటినిజం ఏర్పడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 థైరాక్సిన్. నెక్స్ట్ క్వశ్చన్, థైరాక్సిన్ తీవ్రత వయోజన దశలో లోపించుట వల్ల కలిగేటువంటి పరిస్థితి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 మిక్సోడిమా. వయోజన దశలో థైరాక్సిన్ తీవ్రత అనేది లోపిస్తే దానిని మిక్సోడిమా అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అవటు గ్రంథి దీనిపై సూటిగా ప్రభావం చూపుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రజ్ఞా వికాసం. నెక్స్ట్ క్వశ్చన్, పార్శ్వ అవటు గ్రంథి స్రవించే హార్మోన్ ఏది? పార్శ్వ అవటు గ్రంథి స్రవించే హార్మోన్ ఆప్షన్ 4 పారాథార్మోన్. నెక్స్ట్ క్వశ్చన్, పారాథార్మోన్ ఎక్కువగా స్రవించబడటం వల్ల కండరాలు అనేవి ఉత్తేజపడి సంకోచ స్థితిలో ఉంటాయి. ఈ స్థితిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 టిటానీ. పారాథార్మోన్ అధికంగా స్రవించినట్లయితే కండరాలు అనేవి ఉత్తేజ స్థితిలోనే ఉంటాయి. ఈ స్థితిని టిటానీ అని పిలుస్తారు.
నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో కాల్షియం స్థాయిని నియంత్రించే గ్రంథి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పార్శ్వ అవటు గ్రంథి. మన శరీరంలో కాల్షియం స్థాయిని నియంత్రించేది పార్శ్వ అవటు గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, అడ్రినలిన్ అనే హార్మోన్ను విడుదల చేసే గ్రంథి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అధివృక్క గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ హార్మోన్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అమ్మాయిలకు మీసాలు రావడం, బొంగురు గొంతు రావడం గమనిస్తాము. ఆన్సర్ ఆప్షన్ 3 అడ్రినలిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 అడ్రినలిన్ హార్మోన్. నెక్స్ట్ క్వశ్చన్, అధివృక్క గ్రంథి ఈ వికాసాన్ని ప్రభావితం చేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 ఉద్వేగ వికాసం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ హార్మోన్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు త్వరగా జననేంద్రియ వికాసం వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 అడ్రినలిన్ హార్మోన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ముష్కాల నుంచి విడుదలయ్యే హార్మోన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఆండ్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో స్త్రీబీజ కోశాల నుంచి విడుదలయ్యే హార్మోన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రొజెస్టిరాన్. టెస్టోస్టిరాన్, ఆండ్రోజన్ అనేవి ముష్కాల నుంచి విడుదలయ్యే హార్మోన్లు. నెక్స్ట్ క్వశ్చన్, స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలను స్తనగ్రంథులను ప్రభావితం చేసే హార్మోన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఈస్ట్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్, గర్భధారణ సమయంలో గర్భాశయం పెరుగుదలకు, పిండ ప్రతిస్థాపనకు, జరాయువు పెరుగుటకు సహకరించే హార్మోన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రొజెస్టిరాన్. నెక్స్ట్ క్వశ్చన్, మూర్తిమత్వ వికాసంపై ప్రభావం చూపే మొట్టమొదటి కారకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అనువంశికత. నెక్స్ట్ క్వశ్చన్, అమూర్త ప్రజ్ఞకు మూలమైన మెదడు భాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ముందు మెదడు. నెక్స్ట్ క్వశ్చన్, ముందు మెదడును మధ్య మెదడును కలిపేది. ముందు మెదడు మరియు మధ్య మెదడును కలిపేది ఆప్షన్ 4 ద్వారగోర్ధము. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిలో ఉద్వేగాలను నియంత్రించేది ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ద్వారగోర్ధం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి యొక్క ధారణ, సమస్య పరిష్కార శక్తికి మూలమైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 మస్తిష్కం. నెక్స్ట్ క్వశ్చన్, యాంత్రిక ప్రజ్ఞకు మూలమైన మెదడు భాగం ఏది? యాంత్రిక ప్రజ్ఞకు మూలమైన మెదడు భాగం ఆప్షన్ 1 మధ్య మెదడు. నెక్స్ట్ క్వశ్చన్, శరీరం యొక్క సమతాస్థితిని కాపాడునది ఏది? శరీరం యొక్క సమతాస్థితిని కాపాడేది అనుమస్తిష్కం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి కండర వ్యవస్థను నియంత్రించునది ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 మధ్య మెదడు. నెక్స్ట్ క్వశ్చన్, రాడ్కే ప్రకారం పిల్లల ప్రవర్తన మంచి సర్దుబాటుగా ఉంటే వారి గృహ వాతావరణం ఇలా ఉండవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 2 స్థిరమైన, ఖచ్చితమైన క్రమశిక్షణ, అనుకూలత. నెక్స్ట్ క్వశ్చన్, వెస్టి కుటుంబానికి సంబంధించనిది ఏది? నెక్స్ట్ క్వశ్చన్, కనిష్ఠులకు సంబంధించినది ఏది? కనిష్ఠులు అంటే సంతానంలో చివరివారు. వీరికి సంబంధించినది ఆప్షన్ 4 తమ వ్యక్తిత్వం నిరూపించుకోవడానికి వీరు ప్రయత్నిస్తుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పద్ధతిలో ఉపాధ్యాయుని మూర్తిమత్వాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకునే వీలు ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రజాస్వామిక, ప్రోత్సాహపూరిత. నెక్స్ట్ క్వశ్చన్, నిరంకుశ, దండనాపూరిత పరిసరంలో పనిచేసే పాఠశాలకు సంబంధించనిది ఏది?
ఆన్సర్ ఆప్షన్ 1. విద్యార్థులు ఆసక్తిగా చదువుతారు అనేది నిరంకుశ దండనాపూరిత పరిసరంలో పనిచేసే పాఠశాలకు సంబంధించదు. నెక్స్ట్ క్వశ్చన్. అన్ని సమాజాలలో శిశువు జన్మక్రమానికి మూర్తిమత్వానికి అవినాభావ సంబంధం ఉందని తన పరిశోధన ఆధారంగా నిరూపించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అసుబెల్. నెక్స్ట్ క్వశ్చన్. సాంఘిక వికాసానికి పునాది మెట్టు ఏది? సాంఘిక వికాసానికి పునాది ఆప్షన్ 2 కుటుంబం. నెక్స్ట్ క్వశ్చన్. అన్ని విషయాలలో ఆతృత చూపించి ఆతృత కలిగించే విషయాలలో ఇతరులపై ఆధారపడుతూ ఉద్వేగాల నుండి చాలా ఆలస్యంగా కోలుకునేవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 జ్యేష్ఠులు. జ్యేష్ఠులు అంటే సంతానంలో మొదటివారు. వీరు అన్ని విషయాలలో ఆతృత చూపిస్తారు. ఆతృత కలిగించే విషయాలలో ఇతరులపై ఆధారపడుతూ ఉద్వేగాల నుండి కూడా చాలా ఆలస్యంగా కోలుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇతరుల మాటలు త్వరగా వింటూ ఎక్కువ సంఘీభావంతో ఉండేవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 మధ్యములు. మధ్యములు అనేవారు ఇతరుల మాటలను త్వరగా వింటారు, అంతేకాకుండా ఎక్కువ సంఘీభావంతో ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్. తమ వ్యక్తిత్వ నిరూపణ కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తూ చిన్న పిల్లల వలె ప్రవర్తన కలిగి ఉండేవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 కనిష్ఠులు. నెక్స్ట్ క్వశ్చన్. నాడీ రుగ్మత అనేది మానసిక రుగ్మత. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కౌమార దశలోని పిల్లలు మూర్తిమత్వంపై ఎక్కువగా ప్రభావం చూపించే అంశం ఏది? కౌమార దశలోని పిల్లల యొక్క మూర్తిమత్వంపై ఎక్కువగా ప్రభావం చూపించేది సమవయస్కులు. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తార్కికత శాస్త్రీయ దృక్పథం కలిగి కుటుంబ వాతావరణంలో పెరిగిన శిశువు ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉంటాడు? తార్కికత శాస్త్రీయ దృక్పథం ఉన్నటువంటి కుటుంబ వాతావరణంలో పెరిగిన శిశువు ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉంటాడు? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. సహకారతత్వం, స్వావలంబన, బాధ్యతాయుత ప్రవర్తన. నెక్స్ట్ క్వశ్చన్. శ్వాసక్రియ, హృదయ స్పందన, జీర్ణక్రియ వంటి చర్యలను నియంత్రించేది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మెదడు కాండం. నెక్స్ట్ క్వశ్చన్. సమాచారాన్ని సంవేదనల రూపంలో గ్రహించి మెదడుకు కానీ వెన్నుపాముకు కానీ చేర్చే నాడులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 జ్ఞాననాడులు. నెక్స్ట్ క్వశ్చన్. మెదడు లేదా వెన్నుపాము ద్వారా అందిన ప్రతిస్పందనలను ఆయా శరీర భాగాలకు చేరవేసే నాడులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 చాలక నాడులు. నెక్స్ట్ క్వశ్చన్. శరీర ఉష్ణోగ్రత, ఆకలి, దాహం దీని నియంత్రణలో ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 4 హైపోథాలమస్. నెక్స్ట్ క్వశ్చన్. రాజుకు పరీక్ష ముందు రోజు జ్వరం వచ్చింది, దానికి కారణమైన గ్రంథి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అధివృక్క గ్రంథి. ఇది ఉద్వేగాలకు సంబంధించిన గ్రంథి కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సంఘర్షణకు కారణమైన గ్రంథి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అధివృక్క గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో ఏ స్రావము హార్మోన్ల కారణంగా చురుకుదనం, చతురత, సాత్విక స్వభావం ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1 పీయూష గ్రంథి యొక్క స్రావము. నెక్స్ట్ క్వశ్చన్. గ్రంథి చూడడానికి చిన్నగా ఉన్నప్పటికీ వ్యక్తి పొడవుగా పెరుగుటకు, పెరుగుదల ఆగిపోవుటకు ప్రధాన కారణమై అన్ని గ్రంథులను నియంత్రించేదిగా ఈ గ్రంథిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 పీయూష గ్రంథి. పీయూష గ్రంథి అనేది చూడడానికి చాలా చిన్న పరిమాణంలో, అంటే చిన్న బఠానీ గింజ ఆకారంలో ఉంటుంది.
ఇది వ్యక్తి యొక్క పెరుగుదలను నియంత్రిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, రమేష్కు డిఎస్సి పరీక్ష వ్రాస్తున్నప్పుడు పేపర్ను చూడగానే చెమటలు పట్టి భయాందోళనలకు గురవుతున్నాడు. అంతేకాక ప్రతి చిన్న విషయానికి అనవసరంగా ప్రతికూల ఉద్వేగాలు చూపుతున్నాడు. ఈ సమయంలో అతడిని ప్రభావం చూపే గ్రంథి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అధివృక్క గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, మూర్తిమత్వ కారకాలలో శారీరక కారకానికి సంబంధించి సరికాని వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 శారీరక ఆకారానికి మూర్తిమత్వానికి సంబంధం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలో గల అంతఃస్రావిక గ్రంథులకు సంబంధించి సరైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అవటు గ్రంథి స్రావానికి అయోడిన్ అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైన ప్రవచనం కానిది ఏది? దీనికి ఆన్సరు ఆప్షన్ 1 థైరాయిడ్ గ్రంథి తక్కువగా స్రవిస్తే ప్రభావశీలిగా తయారవుతారు అనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, థైరాక్సిన్ స్రావకం యవ్వన దశ వయోజన దశలో లోపించినప్పుడు ఏర్పడు స్థితులను వరుసగా ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 4 క్రిటినిజం, మిక్సోడిమా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వ్యక్తిలోనైనా ఆకలి ఉంది అన్నప్పుడు విడుదలయ్యే హార్మోన్ గ్రీలిన్, ఆకలి తీరింది ఇంకా చాలు అన్నప్పుడు విడుదలయ్యే హార్మోన్ లెప్టిన్. అయితే ఇలా ఆకలి దప్పికలను నియంత్రించే శరీర భాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 హైపోథలామస్. నెక్స్ట్ క్వశ్చన్, పావ్లోవ్ సిద్ధాంతంలో కుక్కపై ప్రయోగం చేసినప్పుడు ఏర్పడిన ప్రతిస్పందన ఏ నాడీ వ్యవస్థ నియంత్రించింది? ఆన్సర్ ఆప్షన్ 4 స్వయంచోదిత నాడీ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, భానుశ్రీ అనే అమ్మాయికి గొంతు మగవారి గొంతు వలె బొంగురుపోయింది. ఆమె ఏమైనా మాట్లాడినా దాదాపుగా మగవారి గొంతులా అనిపిస్తుంది. అయితే దీనికి కారణమైన వినాల గ్రంథి ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అధివృక్క గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, హరి అనే వ్యక్తి సరిగ్గా తినక కాల్షియం స్థాయి తగ్గిపోయి ఆ వ్యక్తి యొక్క ఎముకలు పెలుసుగా గుల్లగా మారిపోయి బలహీనంగా అయిపోయాయి. ఇలాంటి పరిస్థితి వ్యక్తికి ఏ హార్మోన్ లోపిస్తే కలుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 పారాథార్మోన్ హార్మోన్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిలో జ్ఞానేంద్రియ వికాసం ఆలస్యం అవ్వడం, మానసిక క్షీణత, మందబుద్ధిత్వం, ప్రజ్ఞలో విలంబిత వికాసం వంటి లక్షణాలు ఉన్నాయని ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త గుర్తించిన ఇలాంటి లక్షణాలు ఏ వయసు వారికి వస్తుంటాయి? ఆన్సర్ ఆప్షన్ 3 14 నుంచి 18 సంవత్సరాల వయసు వారికి. నెక్స్ట్ క్వశ్చన్, దుర్గారావు అనే పిల్లవాడు తన స్నేహితులు అవమానించారు అని చాలా బాధపడుతున్నాడు. దుర్గారావు ముఖంలో విచారకరమైన భావోద్వేగాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ భావోద్వేగాలను ఉత్పత్తి చేసే హార్మోన్లను గుర్తించండి. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 కార్టిసాల్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. ఫ్రెండ్స్, ఇక్కడ గ్రంథులు వాటి స్రావాల లోపం వల్ల కలిగేటువంటి వ్యాధులు ఇవ్వడం జరిగింది. పార్శ్వ అవటు గ్రంథి టిటాని, ఉద్వేగ గ్రంథి కార్టిసాల్, నెక్స్ట్ అవటు గ్రంథి మిక్సోడిమా, క్లోమ గ్రంథి డయాబెటీస్, గోనాడ్స్ ఆండ్రోజన్, పీయూష గ్రంథి డ్వార్ఫిజం. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, జనన పూర్వ దశలో శిశువుపై ప్రభావం చూపని పరిసర కారకం ఏది? జనన పూర్వ దశలో శిశువుపై ప్రభావం చూపని పరిసర కారకం ఏది లేదు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. తల్లి తీసుకునే పౌష్టికాహారము, శారీరక ఆరోగ్యం, వేసుకునేటువంటి మందులు, శారీరకపరమైన రక్షణ ఇవన్నీ కూడా జనన పూర్వ దశలో శిశువుపై ప్రభావాన్ని చూపుతాయి. నెక్స్ట్ క్వశ్చన్,
పిల్లల్లో హఠం, మొండితనం, కలహశీలి, అధైర్యం, బిడియం, చెప్పింది పాటించకపోవడం వంటి లక్షణాలు రాడ్కే ప్రకారం ఎటువంటి పెంపక విధానం వల్ల వస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 2 తిరస్కరణకు గురైన పిల్లలు. నెక్స్ట్ క్వశ్చన్, మాస్టర్ గ్లాండ్ అని పిలువబడే పీయూష గ్రంథి ఎన్ని రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 9 రకాల హార్మోన్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ గ్రంథి యొక్క స్రావకము రక్తంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 పార్శ్వ అవటు గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, దీనిని ప్రధాన గ్రంథిగా వ్యవహరిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 పీయూష గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, చిన్నపిల్లల ప్రవర్తన, ఉపసంహరణ, పరాధీనత, భయం, ఈర్ష్య వంటి ప్రవర్తనలు ఈ గృహ వాతావరణం గల పిల్లల్లో ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ 4 అతి సంరక్షణ, అతి గారాబం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది గ్రంథులలో మిశ్రమ గ్రంథి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 క్లోమం. క్లోమాన్ని మిశ్రమ గ్రంథి అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భద్రతా భావనలు, స్వావలంబన గల ప్రవర్తన క్రింది గృహ వాతావరణం గల పిల్లల్లో ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 3 పిల్లలతో ఆడుకునే తల్లిదండ్రులు. నెక్స్ట్ క్వశ్చన్, నిబంధన సహిత, నిబంధన రహిత ప్రతిచర్యలు దీని ఆధీనంలో జరుగుతాయి. ఆన్సర్ ఆప్షన్ 3 స్వయంచోదిత నాడీ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ గ్రంథి స్రావకం ఎక్కువ ఉంటే వ్యక్తి ప్రభావశీలిగా, అత్యాశాపరుడిగా ఉంటాడు. ఆన్సర్ ఆప్షన్ 3 థైరాక్సిన్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి మూర్తిమత్వంపై ప్రభావం చూపే శారీరక కారకాలలో ముఖ్యమైనవి. ఆన్సర్ ఆప్షన్ 1 అంతఃస్రావి గ్రంథులు. వ్యక్తి మూర్తిమత్వంపై ప్రభావం చూపే శారీరక కారకాలలో ముఖ్యమైనవి అంతఃస్రావి గ్రంథులు. నెక్స్ట్ క్వశ్చన్, మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే సాంఘిక, సాంస్కృతిక కారకాలకు సంబంధించని అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 శరీరంలోని అంతఃస్రావిక గ్రంథులు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.